నేను సెటిల్ అవ్వడానికి 3 సంవత్సరాలు పడుతుంది. నిన్ను చూసి 3 నిమిషాలు అవుతుంది. ఒప్పుకుంటే 3 సంవత్సరాల్లో 3 ముళ్ళేస్తా, వద్దంటే వదిలేస్తా. మీకేం పోయే కాలం రా, అమ్మాయి కనిపిస్తే చాలు వెంట పడతారు. చూడమ్మడు, పువ్వు చుట్టూ తుమ్మెదలెంత కామనో అందమైన అమ్మాయిల వెనుక అబ్బాయిలు అంతే కామన్. కానీ నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. ఇష్టం పెంచితే పెరుగుతుంది, మార్చేస్తే మారుతుంది. అమ్మాయిలు చాక్లెట్ లాంటి వాళ్ళు, చప్పరిస్తే కరిగిపోతారు. అబ్బాయిలు చూయింగం లాంటి వాళ్ళు, ఉమ్మినా సరే చెప్పు కంటుకొని వెంటే వస్తారు. ఒసేయ్, ఇంతకీ ఒప్పుకున్నాటా లేదా? చెప్పు తెగుద్ది. ఏ అంతవి కేటి? ఏమైందిరా ఇంత లేటు? రే గౌతమ్, 3 సంవత్సరాల నుంచి తన్నే చూస్తున్నావు. చెప్పేదేం లేదు, చూడటం తప్ప. ఏం చెప్పాలి? ఏం చెప్తావు? ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ. ఏంట్రా నీ లవర్లా కనిపిస్తున్నానా? రే, ఒకవేళ ఆ అమ్మాయి వేరేవాడిని ప్రేమిస్తే ఏం చేస్తావు? ప్రేమను ప్రేమించడం కంటే ప్రేమించిన అమ్మాయి ప్రేమను ప్రేమించడమే ప్రేమ. అదే చేస్తా. అయితే ఇలాగ చావు. ప్రేమ అంటే చంపేది కాదు, బ్రతికించేది. ప్రేమకు అర్థం తెలియని వాళ్ళు చావడానికో చంపడానికో సిద్ధపడుతున్నారు. నేను అలాంటి వాడిని కాదు. సూపర్ బాస్, నీ లవ్వుకు నేను హెల్ప్ చేస్తా. రేపు నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తున్నావు. నాకంత డేనెస్ లేదు. నిజాయితీగా ప్రేమిస్తే భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ? తనే మానస. నా మనసులో ప్రేమ విత్తనం నాటిన దేవత. పద. ప్రపోజ్ చేయి. భయపడకు, ప్రపోజ్ చేయి. రేయ్, నిన్న నువ్వు ప్రపోజ్ చేసావు, ఈ రోజు వేరే కొన్ని పట్టుకొచ్చావు. ఏంట్రా నువ్వు? ఒక పువ్వును ఎంతమంది కావాలనుకున్నా పెట్టుకునేది ఒక్కరే. అలాగే నేను ఎంతమంది కావాలనుకున్నా పడాల్సింది ఒక్కరికి. అది వీడా, నేనా, వేరొక్కడా, యువర్ చాయిస్. వస్తాయి మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావేంటే? సారీ, తనను అలా అనడం నాకు నచ్చలేదు. మూడు సంవత్సరాల్లో సెటిల్ అవుతా. ఒప్పుకుంటే 3 సంవత్సరాల్లో 3 ముళ్ళేస్తా అన్నావు. నీ నిజాయితీ నచ్చి ప్రేమించాను.
నువ్వు సెటిల్ అయితే మా అమ్మ నన్ను ఒప్పించేదాన్ని, కానీ ఇప్పుడు ఒప్పించలేను. అలాగే వారిని బాధ పెట్టే పని చేయలేను. తప్పు నాదే. నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. ఇప్పుడేం చేద్దాం? గౌతమ్ వాడి పేరు 3 సంవత్సరాలుగా నా వెంట తిరుగుతున్నాడు. చెప్పే ధైర్యం వాడికి లేదు. లాస్ట్ ఇయరే జాబ్లో జాయిన్ అయ్యాడట. ఓకే, వాడు నిన్ను నా అంతగా ప్రేమిస్తే ప్రపోజ్ చేయిస్తా. జై, 3 సంవత్సరాలు సిన్సియర్గా ప్రేమించి ఇప్పుడు ఇలా వదిలేసావేంట్రా? సిన్సియర్గా ప్రేమించాను కదా, అందుకే వదిలేశా. జై, మానస నాకు అవసరం లేదు, నువ్వే తీసుకో. వద్దు, నువ్వే తీసుకో. నేను చెప్తున్నా కదా, నువ్వే తీసుకో. ఏహే, నాకు అక్కర్లేదు, నువ్వే తీసుకో. అరే, నేనేమన్నా కుక్క పిల్లనా నువ్వు తీసుకో అంటే నువ్వు తీసుకో అంటున్నారు? జై, నువ్వు తీసుకుంటావా లేదా? నేను మానసను ప్రేమించింది ఎలాగైనా దక్కించుకోవాలని కాదు. తను నా ప్రేమను గుర్తించాలి, కుదిరితే పెళ్లి చేసుకోవాలి, అంతే. నేను కూడా తనని ప్రేమించింది ఎలాగైనా దక్కించుకోవాలని కాదు. నేనెంత ప్రేమిస్తున్నానో నువ్వు అంతే ప్రేమిస్తున్నావు, కాబట్టి నువ్వే తీసుకో. ఎవరు? మను, తొందరగా ఇంటికి రా. నాన్న నీకు సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి వెల్ సెటిల్డ్ అండ్ బాగున్నాడు. ప్రేయసి సంతోషాన్ని కోరుకునేవాడు ప్రేమికుడిగా మిగిలిపోతాడు. ప్రేయసిని దక్కించుకున్నవాడు భర్తగా మిగిలిపోతాడు. భర్తకి బాధ్యత ఎక్కువ, ప్రేమికుడికి ప్రేమ ఎక్కువ. మేం ప్రేమికులం కాబట్టి నిన్ను చేసుకుపోయేవాడు నీ కరెక్ట్ అని మాకు అనిపిస్తే వాడితో నీ పెళ్ళి. పద.